దానియేలు సింహాల బోన్లోకి పోతుంటే సింహాలు ఏమన్నాయి? వామ్మో, జీవం కలిగిన దేవుని సేవకుడైనా దానియేలు వస్తున్నాడు మన దగ్గరికి, మిగతా సింహాలని నోర్లు మూసుకోండి. అవి నోరు మూసుకోవడానికి కారణం ఎవరు? ఈయన భక్తి, ఈయన దేవుని వారసుడు. అగ్నిగుండంలో షడ్రక మేషక అబేద్నెగోలు పడేటప్పుడు ఆ వేడి కూడా, ఆ అగ్ని యొక్క ఆ జ్వాలలు కూడా చల్లారిపోవడానికి కారణం ఏంటి? ఇలా భక్తి. అంతేగాని ఏ ఎండకు ఆ గొడుగు పట్టారా వీళ్ళు? తప్పు చేసే వాళ్ళకి సహకరించారా వీళ్ళు కూడా తప్పుడు మనుషుల్లాగా ప్రవర్తించారా? తప్పు చేసిన వాళ్ళకు సహకరించే వాళ్ళు కూడా దేవుని ద్వారా దేవుని దీవెనలు పొందలేరు. ఎవరన్నా నాకు సహకరించమ్మా, నేను తప్పు చేస్తాను అన్నారు అనుకోండి, అలాగే చెప్పండి, ఇంకొకసారి నా గడప కూడా దొక్క మాకు అని. ఇంకొకసారి నా గడప కూడా తొక్క మాకు. నువ్వు నా ఇంటికి వచ్చిన దరిద్రం, నువ్వు చెడింది కాకుండా మళ్ళీ ఎవరు చెడగొడుతున్నారు? లోకంలో ఉంది కదా సామెత, తాను చెడిన కోతి మనిషి కాదట, తాను చెడిన కోతి ఏం జడగొడుతుంది? వనమంతా జడగొడుతుందంట. పాపం ఏదో ఆయన ఏదో మంచి పంట వచ్చింది అనుకునే లోగా ఈ కోతి ఏం చేసింది? మొత్తం నిప్పు తగిలించుకొని పంటంతా పాడు చేస్తుంది. మనం దేవుని వారసులం, మనం వారసుల్లాగానే బ్రతకాల, పనులలాగా కాదు. ఈ భూమి మీద ధైర్యంగా బ్రతకాల.